ఏడుస్తా ఉన్నారు. లైక్ ఎలా అంటే 100 days తను యాక్టింగ్ చేస్తూనే ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం 100 days మేము బిగ్ బాస్ లో సీరియల్ చూసినామని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ దీని మీద నువ్వేమంటావు? ఎన్నైనా ట్రోలింగ్ ఏంట్రా బాయ్, కొట్టారు తీసుకుంటాం. తనుజక్క ఫైనలిస్ట్ సెకండ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు, బట్ ఏంటంటే తనుజక్క వల్ల లేసాడు కాబట్టి చాలా అనిపించింది. తనుజక్కని ఎంతైనా అనుకుంటారా బాయ్ నెగిటివ్, ఇంకా మహా అయితే ఒక రోల్ 5 days అనుకుంటారా. మీ తిట్లే మా అక్కకి దీవెళ్ళరా బాయ్, పక్కా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో ఉన్నాడు కానీ అదే మా తనుజక్క ఉంటే జస్ట్ ఇది శాంపుల్ అంతే. ఇంకా నెక్స్ట్ వీక్ మాత్రం అక్క ఫస్ట్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ సెకండ్ ఉంటాడు. ఇంకా అది మాత్రం ఫిక్స్. అది బర్నీ గారు వచ్చారు, అదే కంపల్సరీ అన్న మనం ఫేర్ ఎలిమినేషన్ అది. ఎందుకంటే ఇంకా 1 week ఉంది కాబట్టి బయటకు వచ్చేయడం కన్ఫర్మే. ఎందుకంటే ఎలకాలం దాంట్లో ఉంచలేరు కన్నా మనకి కూడా చూడడానికి బోర్ కొడుతుంది. సంజయ్ గారు అని బర్నీ గారు అనుకున్నాం కదా అక్క పోయిన వీక్. బట్ ఏంటంటే సంజయ్ గారు సేఫ్ అయ్యారు, టాప్ 5 లో ఉన్నారు. పాపం బర్నీ గారు బయటకు వచ్చారు, అదొక్కటే బాధ అనిపిస్తుంది. టాప్ 3 ఎవరు? డెమన్ పవన్ వచ్చాడా? పాపం అదే ఇమానియలే అంత ఘనంగా. అసలు వీళ్ళంతా ఇద్దరు కామన్ మ్యాన్లు. ఇన్ని రోజులు కెమెరా ముందు కష్టపడుతూ కామెడీ చేస్తూ ఉన్న 3rd place కూడా రాకండి, మరీ 4th అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ ఏంటంటే కామన్ మ్యాన్లు వచ్చారు కదా, అది మాత్రం హ్యాపీ రాబాయ్. ఇన్ని రోజులు ప్రతి సినిమాలో కానీ ప్రతి దానిలో ఆర్టిస్టులు ఫేమస్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్లు ఎవరు రెస్పెక్ట్. ఫస్ట్ సారి బిగ్ బాస్కి ఒక కామన్ మ్యాన్ 2% ఉన్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఏంటంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ కాబట్టి నేను ఆమెకే కొంచెం సపోర్ట్ చేస్తున్నాను అంతే. కళ్యాణ్ గెలుస్తాడు, ఆర్మీ సింపతి ఉంది ఆయనకి అని చెప్పేసి చాలా మంది ఎంత చేసినా అన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ కొంచెం ఆర్మీ కాబట్టి తనకు రెస్పెక్ట్ ఇచ్చి గెలవాలని చెప్తున్నారు. ఒక విషయం చెప్పనన్నా, ఒకవేళ ఆర్మీ పవన్ గెలిచినా సరే తనుజకి ఇవ్వమంటారు, అది మాత్రం పక్కా. ఇస్తే మాత్రం ఇంకా అది తన లైఫ్ కదా అక్క. అంటే తన పర్సనల్ డబ్బులు ఉంచుకోవాలో లేదని తన నాగర్ని కూడా అది చెప్పడు, ఎదురు చెప్పడు. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచాడే అనుకో, ఒకవేళ గెలిచినా తనుజకి ఇవ్వను అంటాడు, పక్కా అంటాడు. తన మనసులో పక్కా ఉంటాడు. తనుజక్క చూసారక్క, ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ చేసినా కూడా 50% ఇస్తుంది తనుజక్క. అది మాత్రం చాలా అనిపించింది. టాప్ 5 ఉన్నారు కదా అబ్బా, ఏముందిరా కిక్కు. ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇప్పుడు వచ్చింది కిక్. అసలుకి నెక్స్ట్ వీక్ ఇంకా ఏమవుతుందా, ఎవరు గెలుస్తారని చెప్పి చాలా ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నా, తనుజాని కానీ పవన్ కళ్యాణ్ గంటకు బిగ్ బాస్ లో వెళ్ళిపోతే అన్నపూర్ణ స్టూడియో వేరే రేంజ్ లో ఉంటుంది. పోయినసారి కానీ ఈసారి మాత్రం రచ్చరచ్చలుంటుంది. నాగార్జున సార్ దయచేసి తనుజాని కానీ పవన్ ఇద్దట్లో ఎవరైనా గెలిపించండి. 100% ఒక లేడీ టైగర్ టాప్ లో ఉంచాలని ట్రై చేయండి. సంజన గారిని టాప్ 5 లో ఉంచడమే గ్రేట్ అనుకున్నారన్న. బర్నీ గారిని ఉంచాలనుకున్నారు, సంజన గారు విన్నారు అంతే. మరి ఏం జరుగుతుందో ఏంటో మనకి తెలియదు. అన్న ఇప్పుడే అసలు మనకి కొంచెం తెలిసిపోయింది అన్న, 75% లీక్ అయిపోయింది. ఇమానియల్ అసలు 3rd కూడా లేకుండా 4th లో ఉన్నాడు చూసారా, అదొక్కటి చాలు. పోయినసారి నాగేశ్వర ఒకటి చెప్పారు, సమస్య ఎట్టాను బర్నీ గారు చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పారు. ఈ వీక్ పంపించేశారు కదా, ఆయన నోటి సత్యాలు ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం నడుస్తుంది ఓ మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పవన్ తను ముగ్గురులోనే ఉంటుంది. లాస్ట్ వీక్ కాబట్టి తనుజ కూడా ఇంకా కన్నింగ్ ఎక్కువైపోయింది, ఓట్లు ఎక్కువ పడాలని చెప్పి సపోర్ట్ ఎక్కువ కావాలని చెప్పి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ ఏముందన్న, ఎవరైనా మనం మాట్లాడడము మంచిగా గెలవాలని చెప్పి ఎవరికైనా ఉంటది. తను ఓవర్ రైటింగ్ అనుకోకూడదు. తనుజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాండి, దయచేసి మనం ఇన్ని రోజులు కష్టపడింది తనుజ అన్నది ఈ వీక్ ఒక్క 5 days ఉంది. ఆమెకు సపోర్ట్ చేయండి ఓకేనా. దయచేసి ఒక లేడీ టైగర్ ని గెలిపించండి బిగ్ బాస్. డెమోన్ పవన్ హ్యాపీ. రీతు చౌదరి పోయిందా దద్రం పోయింది అనుకున్నాడు, పాప 1 month లో బయట విషయం చెప్పేశాడు. కాబట్టి రీతు ఉంటే ఆ టాప్ 5 లో కూడా ఉండేవాడు కాదన్న, పక్కా చెప్తున్నా కదా. టాప్ 5 లో ఉండేవాడు, ఆయన ప్లేస్ లో బర్నీ గారు ఉండేవాళ్ళు. ఏమో ఇంకా దేవుడు దయవల్ల కామన్ మీద కష్టపడ్డాడు కాబట్టి ఆ దేవుడు అట్టవరకే ఉంచాడు. అది ఆయన ఇప్పుడు ఒకవేళ బయటకు వెళ్ళినా సరే మళ్ళీ రీతుకు 5 lakhs పెట్టి ఏదో గిఫ్ట్ కొనిస్తారు అంతే పక్కాది. విన్నర్ తనుజ, రన్నర్ పవన్ కళ్యాణ్. జై తనుజ, జై బిగ్ బాస్.